నమస్తే, వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. ప్రజెంట్ మనతో పాటు ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడడానికి ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మంగధరావు గురువుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అందరూ బాగుండాలి, అందరికీ అన్నీ జరగాలి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను. గురువుగారు, అందరూ కూడా మనకు మంచి జరగాలి, అన్ని గ్రహాలు మనకు అనుకరించాలి అనేసి చూస్తూ ఉంటారు కదా! అంటే ఇప్పుడు శని గ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటారండి మరి? శనిగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే శనేశ్వరుడు కర్మకారకుడు. హ్మ్. కర్మ అంటే మీ పని అని అర్థం. హ్మ్. పని అంటే ఏ పని? మనం చేస్తున్న ప్రతి పని. చేస్తున్న పని. హ్మ్. నిద్రపోవడం ఒక పనే, మాట్లాడడం ఒక పనే, ఆలోచించడం ఒక పనే. నేను ఏ పని చేయను అని చెప్తే కూడా అదొక పనే. అవునండి. ఇక ఏ పని లేదు అంటే ఇక మనకు ఆయుష్ లేనట్టే. ఓకే. అంటే ఆయుష్కారకుడు కూడా శనేశ్వరుడే. హ్మ్. ఆయన మన ఆయుర్దాయాన్ని నిర్ధారిస్తాడు. హ్మ్. అప్పటి వరకు ఏ పని వీళ్ళు ఎలా చేస్తున్నారు? సక్రమంగా చేస్తున్నారా? లేదు అన్యాయంగా చేస్తున్నారా? హ్మ్. అన్యాయంగా చేస్తే దానికి తగినటువంటి కర్మను అనుభవింపజేస్తాడు. న్యాయంగా చేస్తే దానికి తగినటువంటి రాజమార్గాన్ని చూపిస్తాడు. హ్మ్. శనేశ్వరుడు అంటే మన నడక, ఓకే. శనేశ్వరుడు అంటే మన కాళ్ళు, హ్మ్. శనేశ్వరుడు అంటే మన చెప్పులు, హ్మ్. శనేశ్వరుడు ఆయుధం చీపురు. హ్మ్. అందుకే ఆయన సేవకు బానిస. ఓకే. తైలాభిషేకాలకు, నల్లని ఒత్తులేసి దీపాలు పెట్టడానికి హ్మ్. వీటంతటికి ఆయన లొంగడు. సేవ చేసే వాళ్ళకు అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడేవాడికి దారిద్ర్యం ఉండదు. హ్మ్. ఈ సూత్రం శనేశ్వరుడే. ఓకే. నేను పని చేస్తాను, నాకు ఫలితం కావాలని పనిచేసేవాళ్ళు ఫలితం ఇస్తాడు. నేను ఏమి చేయను, నేను కూర్చుని చోటుకి అన్ని రావాలనే వాళ్ళకు ఇవ్వడు. ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి శనేశ్వరుడు అంటే ఆయన చెప్పులు అని చెప్పాను కదా, హ్మ్. కాళ్ళు అని చెప్పాను. మనకు మామూలు శనేశ్వరుడు వక్రిస్తాడు అప్పుడప్పుడు, ఓకే. రివర్స్లో తిరుగుతాడు. హ్మ్. సూర్యగ్రహం నుంచి 5వ రాశి నుంచి 9వ రాశి మధ్యలో శనిగ్రహం వక్రిస్తుంది. హ్మ్. ఆ వక్రించినప్పుడు పుట్టిన వాళ్ళకు అసలు ఏ పని చేసినా మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒకటికి 10 సార్లు ట్రై చేస్తుంటారు. నేను ఓకే. తిరుగుతూనే ఉన్నాను, ఒక కానీ ఏ చిన్న పని జరగట్లేదు కాదు అని అంటే చెప్తూ శని ఉంటారు. వక్రంలో ఉంటాడు. హ్మ్. అంటే వాళ్ళు చాలా పనులు గతంలో సక్రమంగా చేసి ఉంటారు. ఆ వాళ్ళ విషయంలో వాళ్ళ జాతకంలో వక్రంగా వస్తాడు. ఓకే. వీళ్ళకి ఈ వక్రంగా ఉన్న వాళ్ళకైతే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పెళ్లి ప్రయత్నం అయితే అసలు ఇంకా చెప్పులు అరిగిపోతాయి. ఎందుకంటే హ్మ్. చెప్పులు కూడా శనేశ్వరుడే కాబట్టి. తిరుగు 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 అని తిప్పుతాడు ఆయన. ఓకే. ఈ శనేశ్వరుడు యొక్క వక్రత్వం ముందు పోగొట్టుకోవాలి. హ్మ్. అదేవిధంగా శనేశ్వరుడు శత్రురాశులు ఉన్నాడు అనుకోండి, ఫలితం ఇవ్వడు. హ్మ్. శనేశ్వరుడు లో డిగ్రీస్ ఉంటే ఫలితం ఇవ్వడు. శనేశ్వరుడు ఇంకా సర్పగ్రహాలైన రాహుకేతులతో కలిస్తే ఫలితం సరిగ్గా రాదు. హ్మ్. శనేశ్వరుడు శత్రు రాశుల్లో ఉంటాడు. అంటే మేషము, వృశ్చికము, కర్కాటకము, ధనస్సు, మీనము ఇవన్నీ హ్మ్. శత్రు రాశులు. అక్కడున్న ఫలితం ఇవ్వడు. ఓకే. మరి ఆయన ఫలితం ఇచ్చేది ఎప్పుడు అంటే ఎక్కడైనా ఉన్ని మనం నిజాయితీగా ఉంటే ఇస్తూ ఉంటాడు. హ్మ్. ఇవ్వనట్టే ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకు కొంత రాగానే ఇలాగే జీవితాంతం ఉంటుంది అనుకుంటే మనం ఆగిపోయామనుకుంటే మళ్ళీ ఆపేస్తాడు. ఓకే. కాబట్టి ఇక్కడ అందుకే కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే పల్లి అని చెప్పడానికి కారణాలంతా శనేశ్వరుడు. హ్మ్. నిజాయితీగా ఉండగలిగితే, నిజాయితీగా ఆలోచిస్తూ కష్టపడితే శనేశ్వరుడు అనుకూలిస్తాడు. హ్మ్. అదే ఇప్పుడు శని వక్రంలో ఉన్నాడు కదా, వక్రంలో ఉన్న వాళ్ళకు రివర్స్ బై బర్త్ రివర్స్. హ్మ్. వాళ్ళు ఏం చేయాలి? డైలీ వాకింగ్ చేయడం, రివర్స్ వాకింగ్ చేయాలి ఒక 10 ఫీట్స్. ఓకే. ఆయన అంటే నడక కదా, నడక. ఆ నడకని రివర్స్ చేయాలి. హ్మ్. శనేశ్వరుడు అంటే చీపురు కట్ట కదా, హ్మ్. ఆయన ఆయుధము. చీపురు కట్టలు శనివారం శివాలయానికి గిఫ్ట్గా ఇవ్వాలి, ఓ 5 ఓకే. కట్టలు. మళ్ళీ ప్రతి నెలకు ఒక ఆలయానికి ఇస్తూ ఉండాలి. హ్మ్. ఆలయాలు శుభ్రమవుతా ఉంటే అవునవును. మన వల్ల హ్మ్. అది సేవే కదా. అవునండి. మూల విరాట్కి అందరూ అభిషేకం చేస్తారు, హ్మ్. శివలింగానికి. శివలింగానికి. మన ఆలయానికి అభిషేకం. ఓకే. శనేశ్వరుడికి అనురాధ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉంది. హ్మ్. అనురాధ నక్షత్రం అంటే ఏమి తెలుసా? అశుద్ధము, మన బాత్రూము, డ్రైనేజీ, హ్మ్. లెటిన్ బేషన్ ఇవన్నీ వస్తాయి. మలమూత్ర విసర్జన స్థానము. అందుకే డెలివరీ హాస్పిటల్స్కి ఫ్లోర్ క్లీనర్సు, టాయిలెట్ క్లీనర్సు, మాప్ స్టిక్సు, యాసిడ్స్, ఫినాయిల్స్ లాంటి గిఫ్ట్ ఇస్తూ ఉండాలి. ఓకే. అప్పుడు శనేశ్వరుడు అనుకూలమైపోతాడు. అది కూడా ఆలయంతో సమానమే. అందరూ పుడతారు కదా అక్కడ. హ్మ్. మనం భూమిపైకి వస్తున్నామంటే ఆ ఆ డెలివరీ హాస్పిటలే కావచ్చు, హ్మ్. కారణం కావచ్చు. అటువంటి చోట శుభ్రతకు సేవ చేస్తే హ్మ్. శని వక్రత నశిస్తుంది. ఓకే. ఇప్పుడు చీపురు కట్ట ఎలా వాడతారు? ముందుకి వెనక్కి ముందుకి, వెనక్కి వక్రం వాడతారు. చేస్తేనే శుభ్రమవుతుంది. హ్మ్. అదే ఆయన యొక్క ఆయుధము.
ఇటువంటివన్నీ ఈ సేవకు బాగా బానిస. వీధులు వచ్చేవాళ్ళు ముందుకి వెనక్కి ఊడుస్తూ ఉంటారు. వాళ్ళు కానీ అవును. ఒక వారం రోజులు ఊడకపోతే నగరం అంతా ఏమవుతుంది? కాబట్టి చెప్పులు అన్నాను కాబట్టి హ్మ్. చెప్పులు వక్రమైతే అంటే తెగిపోతే కుట్టే హ్మ్. వాళ్ళు ఎవరు? ఆ కార్మికులు ఉంటారు. హ్మ్. వాళ్ళకేదైనా వాళ్ళు ఎండలో కూర్చుంటారు ఒక చిన్న అంబ్రెల్లా పెట్టుకొని. హ్మ్. వాళ్ళకు మనం పోతే మన కుడికాలో ఎడమకాలో చూస్తారు వాళ్ళు. ఏదో చెప్పు తెగితేనే మన దగ్గరికి వస్తున్నారు వీళ్ళని. అవును. వాళ్ళకు వాటర్ బాటిల్ చక్కగా ఏదో ఒక ఫుడ్ ఒక స్నాక్స్ ప్యాకెట్ ఏదో ఒకటి ఇస్తే హ్మ్. హ్యాపీగా చల్లగా తాగుతారు వాళ్ళు. హ్మ్. వాటర్ అంటేనే చంద్రుడు. అవును. చల్లగా వాళ్ళకి వాటర్ హ్మ్. ఫుడ్ ఇస్తున్నాం. దీనివల్ల శనేశ్వరుడు ఇటువంటి వాళ్ళని గుర్తించడం వల్ల హ్మ్. ఆలయాల్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది. హ్మ్. మనం చెప్పులు ఇస్తే వాళ్ళు దాన్ని మన చేతి విసుక్కోకుండా కుడి చేత్తో తీసి పెట్టి మళ్ళీ టోకెన్ తీసుకొని మళ్ళీ ఇస్తా ఉంటారు. అవునవును. వాళ్ళకేమైనా ₹1,00,000 శాలరీ ఇస్తారా? లేదు. ఇవ్వరు. కానీ అదే ఆ పనే వాళ్ళు దైవంగా భావించి పని చేస్తుంటారు. దాన్ని నమ్ముకునే బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఓ రూ. 2, రూ. 3, రూ. 5, రూ. 10 ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉండీలేమో ఎంతంత తెస్తారు. ఇంత చెప్తే అవును. అంత చెప్తా అని ఇస్తారు. ఇక్కడ వృధాగా బజార్‌లో ఎంతెంతో ఖర్చు పెడతారు. వాళ్ళకి ఓ రూ. 50 ఇవ్వండి నష్టమేముంది? వాళ్ళని నమ్ముకొని కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ. చెప్పులనే నమ్ముకొని కదా వాళ్ళున్నారు. హ్మ్. శని కారకత్వాన్ని కదా నమ్ముకున్నారు. హ్మ్. కాబట్టి ఇటువంటి కారకత్వాలని గుర్తించి తోచినంత సేవ చేయడం వల్ల, సహాయం చేయడం వల్ల హ్మ్. శనిగ్రహం వద్దన్న అనుకూలమైపోతుంది. ఓకే. కాకి ఆయన ఒక వాహనము. హ్మ్. కాకికి మనకు ఆ ఉన్నంతలో ఫుడ్ పెడితే తప్పేముంది? ఒకసారి అలవాటు చేసామంటే ప్రతిరోజు వస్తుంది బంధువులాగా అది. అవునండి. చక్కగా తినేసి వెళ్తుంది. కాకి అనేది చాలా గొప్ప జీవి. అది దానికి గాని మేత పెడితే అది ఒకటే తినదు. ఇంకా 10 కాకులను పిలుస్తుంది. హ్మ్. కలుపుకొని తన జాతిని కలుపుకొని పోతుంది. కాకి ఏదైనా మన ఇంటికొచ్చే బంధువులు చూడ అరుస్తుంది. కొరియర్ సర్వీస్ చేస్తుంది. టెలికమ్యూనికేషన్ చేస్తుంది. హ్మ్. కాకి ఏదైనా దుస్సంఘటన జరిగిపోతే టెన్షన్ పడి అరిసి, అరిసి ఇల్లు చుట్టూ అరిసి ఎళ్తుంది. మీకు ఒక ప్రమాదం జరుగుతుందని తెలియజేస్తుంది. అవును. మనం దానికేమి ఇస్తున్నాం? అదేమో మనం అడక్కడే మనము ఇస్తా ఉంది. హ్మ్. దానికేమి ఇస్తున్నాం అసలు? కాకి మన ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తే మనకు మళ్ళీ అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు వస్తున్నాయి తినడానికని అర్థం. హ్మ్. ఒకవేళ పత్తి గింజలు ఎత్తుకెళ్ళిందనుకో మనకు బట్టలు వస్తున్నాయని అర్థం. కొబ్బరి ఎత్తుకెళ్ళిందనుకో ఇంక దానికి అద్భుతమైన దానికి ఒక 100 రెట్లు మనకు వస్తుంది. ఓకే. అందుకే కాకి ఏదైనా ఎత్తుకెళ్తే తరమకూడదు. హ్మ్. ఎంత ఒక 6 కేజీలు ఏమైనా ఎత్తుకొని పుడుస్తుంది అదేమన్నా? ఆ గింజలోటే చిన్న 4 గింజలు ముక్క. ఎత్తుకెళ్తుంది పాపం. అవును. ఆకలి కోసం ఆ చెట్టు, ఈ చెట్టు ఇలా తిరుగుతా ఉంటుంది. హ్మ్. కాకిలో ఒక మొబైల్ ఫోన్‌లో 2 సిమ్‌లేస్తాం గదా! హ్మ్. అలాగే ఆ కాకి యొక్క ప్రాణం కాకుండా ఇంకొక ప్రాణానికి తీసుకునేదానికి మైండ్‌లో దానికి బాడీలో స్పేస్ ఉంటుంది. ఓకే. మన పూర్వీకులు ఆ కాకిలోకి దూరి ఇంకొక హ్మ్. ప్రాణం వచ్చి మనం పెట్టిన నైవేద్యాన్ని తినేసి మళ్ళీ కాకిని వదిలేసి ఎళ్ళిపోతారు. అవునా? ఆ ఒక్క కాకికి మాత్రమే డ్యూయల్ సోల్ ఓకే. ఆప్షన్ ఉంది. హ్మ్. కాబట్టి మన పూర్వీకులు నేరుగా రావాలంటే వాళ్ళకి బాడీ లేదు గదా! హ్మ్. మరి వాళ్ళకి ఒక బాడీ కావాలి కాబట్టి కాకి ద్వారా వస్తారు. ఇప్పుడు మనం ఎవరికి సేవ చేస్తున్నాము? శనిగ్రహం యొక్క వాహనానికి. హ్మ్. ఇప్పుడు ఎవరైనా మన కారు పైన రాయేస్తే గమ్మున ఉంటామా? అరుస్తాం, అవును. తరుముతాం. మన కార్‌ని ఎవరైనా తుడిచాడనుకో వాడిని తిడతామా? లేదు. ఓ రూ. థాంక్ యూ 10 చెప్తాం. డబ్బులిస్తాం. సేమ్ వాహన సేవ. దేవతలకు వాహన సేవ చాలా ఇష్టం. ఓకే. కాకికి ఫుడ్ పెట్టడం వల్ల శనిగ్రహం చాలా అనుకూలమవుతుంది. హ్మ్. ఇప్పుడు కుక్కకి అన్నం పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. హ్మ్. నందీశ్వరుడు సేవ చేస్తే శివుడు యాక్టివేట్ అవుతాడు. అదే మనము గరుడ సేవ చేసామంటే మహావిష్ణువు యాక్టివేట్ అవుతాడు. హ్మ్. వాహన సేవ చాలా గొప్పది కదా! ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్ళాలంటే మనం వెయిటింగ్‌లో ఉండాలి. హ్మ్. కార్ డ్రైవర్‌ని మనం పట్టుకున్నాం అనుకో 5 నిమిషాల్లో తీసేస్తాడు. ఓకే. అంతే కదా! ఎప్పుడో వాళ్ళ పక్కన వాళ్ళు తిప్పుతుంటాడు కదా! అరే! మన అవును. డ్రైవర్ వాళ్ళ మనిషిని వెంటనే అపాయింట్‌మెంట్ ఇస్తారు. హ్మ్. ఇలా వాహన సేవ చాలా ఇంపార్టెంట్. వాటికి ఆకలి, వాటికి ఒక జీవన విధానం ఉంది. వాటికి ఎటువంటి స్వార్థం ఉండదు. హ్మ్. ఏదైనా దొరికితే తినేద్దామనే ఎత్తుకెళ్తాయి పాపం. దాని కడుపు ఎంత ఉంటుంది? చిన్నగా తరిమేస్తాం. ఉంటుంది. ఇటువంటి సూక్ష్మమైనటువంటి కాస్త విజ్ఞత మనం గాని సంపాదించుకోగలిగితే శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించొచ్చు. ఓకే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి సేవా మార్గంలో వెళుతూ మన వంతుగా మనం కర్తవ్యం మనకేం తెలుసో దాన్ని చేసుకుంటూ హ్మ్. వెళ్ళడం వల్ల శనిగ్రహం అనుకూలమవుతుంది గానీ ప్రతికూలం కాదు. ఓకే. కాబట్టి శనిగ్రహం అనుగ్రహం పొందాలంటే శని సింగనాపూర్ పోవాలి, తిరునల్లారు వెళ్ళాలి, కొళ్ళుకాళ్ళు వెళ్ళాలి, మందపల్లి శనేశ్వరాలయం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది వెళ్ళాలి. హ్మ్. ఇట్లా చాలా శనేశ్వరుడు ఉన్నటువంటి ఆలయాలకు వెళ్తా ఉంటారు. ఓకే. కాదనలేదు. మరి పోలేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను చెప్పిన కార్యకర్తలు మన చుట్టూనే ఉన్నాయి గదా! అవునండి. గుర్తించి ఏదో చేస్తా ఉంటే ఇప్పుడు స షి శనిసింగనాపూర్ వెళ్ళి కొన్ని వేలకు వేలు ఖర్చవుతుంది. హ్మ్. ఇక్కడెంత ఖర్చవుతుంది? ఒక చీపురు కట్ట అనంటే ఓ రూ. 100 అనుకోండి. అంతే. సింపుల్. టైము, మనీ అన్నీ కలిసొస్తాయి. హ్మ్. ప్లస్ రియల్ సేవ చేస్తున్నాం. అవును.
వాళ్ళందరికీ ఒక 10 మందికి, 20 మందికి ఓ 10 వాటర్ బాటిల్, 10 బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేస్తే ఎంత అయిపోతుంది? ఓ 300 అవుతుందా? హ్మ్. డైరెక్ట్‌గా వాళ్ళు తీసుకుంటారు. విసిరి పారేయరు ఎవరు. అవును. తీసుకోండి బాబు ఇవ్వండి. శని కారకత్వంతో వాళ్ళు బతుకుతున్నారు. హ్మ్. మనకు ఎక్కడన్నా ఓ ఎయిర్‌పోర్ట్‌లోనో లేదా ఒక ఫంక్షన్‌లో ఓ చెప్పు తెగిపోతే అప్పుడు తెలుస్తుంది మనకు ఆ బాధ. వాళ్ళ విలువ అప్పుడు తెలుస్తుంది. అవును. కానీ వాళ్ళు అనాదిగా ఇప్పుడు కాదు వాళ్ళు అనాదిగా చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఆ హ్మ్. వృత్తి. దాన్నే నమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఎంత గ్రేట్ వాళ్ళు. ఈ వీధులు ఊడ్చేవాళ్ళు వాళ్ళకేదైనా కూడా ఫుడ్డు తెల్లవారితో ఊడుస్తుంటారు. ఓ టీ స్టాల్‌లో చెప్పేయచ్చు వీళ్ళందరికీ ఒక తలా ఒక కాఫీ ఇచ్చేయండి అనేసి. హ్యాపీగా తాగుతారు. ఆ కాఫీ ఎంత అయిపోతుంది? వాళ్ళకి మనం పట్టు చెల్లిస్తున్నామా? లేదు. ఇలా సేవా భావంతో ఉన్నటువంటి వాళ్ళు సేవ చేస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళని అభిమానించడం వల్ల మనకు కర్మ కట్ అవుతుంది. కర్మకారకుడు శని యొక్క తీవ్రత తగ్గుతుంది. హ్మ్. కర్మ పూర్తిగా తొలగిపోతుందని చెప్పలేదు. తీవ్రత తగ్గిపోతుంది. తీవ్రత తగ్గడం అంటే ఏమి? ఒక పాము మనం ఎదుర్కోవాలనుకుంటే ఎంత కష్టము? అవునండి. అది తేలిగ్గా మారితే? ఈజీగా అంటే వెళ్ళిపోతుంది. తీవ్రత తగ్గింది. హ్మ్. విష జంతువులే 2. ఓకే. అంటే కర్మ తీవ్రత తగ్గించుకోవడమే. హ్మ్. కర్మను ఎవరు మార్చలేరు అంటారు కదా! మార్చలేరు. దాని తీవ్రతను తగ్గించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. ఓకే. ఇదే తెలివిగా మనం చేయాల్సిన పని ఇదే. హ్మ్. కాబట్టి శనేశ్వరుడు కర్మకారకుడు అని తెలిసిపోయింది. కాబట్టి అదేవిధంగా శని వక్రంగా ఉన్న వాళ్ళు ఒక నల్లని గుడ్డ అంటే శనేశ్వరుడు నలుపు గుడ్డ అంటాం కదా! హ్మ్. నల్లని గుడ్డ ఒక రిబ్బన్ గాని, ఒక క్లాత్ గాని శనివారం రోజు ముక్కలు ముక్కలుగా కత్తిరించి అంటే వక్రంగా ఉన్నాడు కదా శనేశ్వరుడు. హ్మ్. ఈ క్లాత్‌ని వక్రం చేసాం మనం కూడా. నీళ్ళలో ఏసి కలిపేయాలి. మనం లెటిన్ బేషన్‌లో ఏసుకొని నీళ్ళు తిప్పేయొచ్చు. హ్మ్. శనివారం రోజు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శనేశ్వరుడు స్వాతి నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, శతభిష నక్షత్రం ఉన్నాడనుకుంటే అది రాహు నక్షత్రాలు. హ్మ్. శనివారం రాహుకాలంలో చేయాలి. ఓకే. లేదు అశ్విని, మఖ, మూలలో ఉన్నాడు శనీశ్వరుడు. హ్మ్. వక్రించున్నాడు. హ్మ్. అప్పుడు యమగండంలో చేయాలి. అది కేతుకాలం. లేదు పునర్వసు, విశాఖ, పూర్వభాద్రలో ఉన్నాడు. హ్మ్. అది గురు నక్షత్రం. శనివారం గురు హోరలో చేయాలి. ఓకే. ఏ గ్రహ నక్షత్రం ఉన్నాడో ఆ గ్రహ హోరను పట్టుకోవాలి. రిజల్ట్ బావుంటుంది. అంటే ఈ వక్రం చేయడము అంటే కత్తిరించి నీళ్ళలో పోయడం అంటే ఈ మ్యాథమెటిక్స్‌లో ఏం చెప్తారు? మైనస్సు, మైనస్సు ఏమవుతుంది? మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ కూడా వక్ర గ్రహానికి దానికి సంబంధించిన కారకత్వాన్ని వక్రం చేయడం వల్ల ఈ సక్రమం అయిపోతుంది. హ్మ్. ఇట్లా గ్రహ వక్రత్వాన్ని పోగొట్టుకోవచ్చు. గ్రహ హ్మ్. వక్రత్వం శనేశ్వరుడు వక్రంగా ఉంటే వాళ్ళకు వృత్తులు మారుస్తూనే ఉంటారు. హ్మ్. ఒక 5 సంవత్సరాలు 10 రకాల వ్యాపారాలు చేస్తారు. చెప్తే వాళ్ళ ఓకే. అనుభవం ఏం చెప్తారంటే నేను ఇప్పటికీ చానా పనులు చేశాను. హ్మ్. అంటే వాళ్ళకి మారుతూనే ఉంటుంది వృత్తి. అలా ఓకే. మార్పు రాకూడదు. హ్మ్. ఒక వ్యక్తి ఉంటాడు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హ్మ్. కానీ ఒక చెట్టు కింద చిన్న బంకు పెట్టుకుంటారు. ఒక బాక్స్ లాగా షాప్ ఒకటి. 20 ఇయర్స్ అదే బంకులో కూర్చుంటారు వాళ్ళు. ఓకే. దాంట్లోనే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు, బంగారు కొనేస్తారు, చీటీలు వేసేస్తారు, ఫిక్స్డ్ హ్మ్. డిపాజిట్లు వేస్తారు, ఆర్‌డీలు వేస్తారు, ఎఫ్‌డీలు వేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ వేస్తారు, అన్నీ వేస్తుంటారు. ఓకే. వాళ్ళకి శని వక్రంగా ఉన్నాడు. హ్మ్. శని అంటే ఓపిక. ఆ ఓపికతో ఆడ కూర్చోంటారు. వాళ్ళ హ్మ్. జీవితం అక్కడే తయారు చేసుకునేస్తారు. వాళ్ళ పిల్లలంతా మంచి కార్‌లలో తిరుగుతా ఉంటారు. హ్మ్. అదే శని వక్రంగా ఉన్న వాళ్ళు పలు రకాల వ్యాపారాలు మారుస్తుంటారు. ఓకే. అనుభవాలు మిగులుతాయి చేతులు అంతే. హ్మ్. ఆదాయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ శని వక్రత్వం గురించి కూడా మనం ప్రాధాన్యం తీసుకొని నేను చెప్పిన కారకత్వాలు చేసుకుంటూ రావాలి. ఓకే. లేదు నమ్మకం లేదంటే వెళ్ళండి ఎక్కడో పెద్ద హోమాలు చేయండి. హ్మ్. ఇంకెక్కడో వేలకు వేలు ఖర్చు పెట్టి ఉండిల్లో కట్టలు కట్టలుగా వేయండి. హ్మ్. కాదనలేదు. సూటిగా కారకత్వం పైన చెప్తున్నాం. ఇలా చేసుకోవడం వల్ల శని గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఓకే. అదేవిధంగా శనివారం రోజు చేయగలిగితే శని గాయత్రి మంత్రం 108 టైమ్స్ చెప్పొచ్చు. ఓకే. అదేవిధంగా కాలభైరవ ఆరాధన చేయొచ్చు. కాలభైరవుడు శనేశ్వరుడు గురువు. హ్మ్. కాలభైరవుడు శిష్యుడు శనేశ్వరుడు. అప్పుడు గురువు దగ్గర రికమెండేషన్‌కి వెళ్ళినట్టే కదా! అవునండి. అంటే మనకు ఏదో ఒక విధంగా మార్గం దొరుకుతుంది. హ్మ్. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టొచ్చు. వీధి కుక్కలు అంటే కాలభైరవుడు వాహనం. హ్మ్. పెట్టడం వల్ల కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఓకే. కాలభైరవుడు అంటే ఏమి? కాలాన్ని నియంత్రించేవాడు. నియంత్రించు. ఆయన వాల్ క్లాక్. హ్మ్. మన టయాన్ని ముందుకు తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, ఆపను కూడా ఆపేస్తాడు. కాబట్టి ఆయన శిష్యుడే శనేశ్వరుడు కాబట్టి ఇట్లాంటి కాంబినేషన్స్ పట్టుకొని పోవడం వల్ల కాలభైరవ అష్టకం చదువుకోవడము, శని గాయత్రి మంత్రం చదవడము, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, కాకులకు ఫుడ్ పెట్టడము ఇవన్నీ సులభమే. హ్మ్. నేను తిథి, వారం, నక్షత్రం ఏమీ చెప్పలేదు. మనకు అవకాశం ఉంటే చేస్తూ వెళ్ళాలి. ఇంతే సరిపోతుంది. ఓకే.